నార్మల్‌గా మనం రవ్వతో చేసుకునే ఇడ్లీ తినడమే చాలా హెల్తీ అంటాము. అలాంటిది రాగిలతో ఇడ్లీ చేస్తే ఎంత బావుంటుందో చూడండి. ఇంకా చాలా హెల్త్‌కి మంచిది. షుగర్ పేషెంట్స్ ఇంకా చిన్న పిల్లలకి కూడా మంచి హెల్తీ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఫైబరు, ప్రోటీన్ రిచ్ ఫుడ్ గదా! ఒకసారైతే ఇలా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతాయి. ఒక గ్లాస్ రాగులకి పావు గ్లాస్ వరకు బియ్యం తీసుకొని సెపరేట్‌గా నానబెట్టేయండి. ఇంకో గిన్నెలో సగం గ్లాసు మినపప్పు తీసుకోండి. వాటిని కూడా సెపరేట్‌గా నానబెట్టండి. సుమారుగా 5, 6 గంటల వరకు నానబెట్టేయండి. తర్వాత అయితే మినపప్పులోకి కొంచెం అటుకులైతే నానబెట్టుకొని మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ చేసేయండి. బాగా మెత్తగా మిక్స్ చేయండి. రాగులు, బియ్యం మాత్రం కొంచెం బరకగా మిక్సీ పట్టి 2 కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఒక నైట్ అంతా అలానే ఉంచేస్తే మంచిగా పొంగి ఫర్మెంట్ అయితే అయిపోతుంది. ఉప్పు, సోడా పొడి వేసేసుకొని కలుపుకొని ఇడ్లీలు అయితే చేసేసుకోవడమే. నాకైతే చాలా సాఫ్ట్‌గా బాగొచ్చాయి. నేను చేయడం ఫస్ట్ టైమే. మా అమ్మ చేస్తే చాలా సార్లు తిన్నాను గానీ, నేను నా స్వతహాగా చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. మీకు ఇంకా కొంచెం క్రిస్పీగా మంచిగా ఉండాలనుకుంటే కొంచెం ఇడ్లీ రవ్వ కూడా కలుపుకొని చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి.